శుక్రవారము మంచి విషయం నా కన్నప్ప సినిమా ఆడాలంటే ఫస్ట్ సినిమాలో సామాన్లన్నీ బాగుండాల. నిజంగానే ఆ సినిమా అవన్నీ లేకనే ఈ శుక్రవారం నాది అంటే ఎవడు చూసారు రెడీగా లేడు. 3 గంటల సేపు పెడితే సినిమా ఆడన్నా ఎవడన్నా కూర్చోగలుగుతాడా? ఫస్ట్ స్టాప్లోనే లేచి వెళ్ళిపోతున్నారు. వేసిన స్లో ఏం జోకులు వేసుకొని నవ్వుకోవచ్చు. ఫస్ట్ స్టాప్ అంతా అంతే. ఏమి ఎవడు వల్ల కాదు ఇది. అస్సాం ట్రైన్ ఎక్కేసి ఓన్ వెళ్ళిపోవడమే, కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఏం ఖర్చు? ఇప్పుడు మన శేషాచలముడిలో తీసినా కూడా సినిమా బాగుంటుంది. ఎడవల అన్నంలోకి న్యూజిలాండ్ అంట. ఏందా లొకేషన్స్ షూట్ కాల, అసలు సినిమాకే షూట్ కాల. ఫస్ట్ నేను అప్పుడే చెప్పాను, ఎప్పుడు రాజాసాబ్ టీజర్ అప్పుడు కూడా అందరూ రాజాసాబ్ అంటున్నారు, కన్నప్పని కూడా పట్టించుకోండి అని. ఇప్పుడు చెప్తాను, కన్నప్పని పట్టించుకోవద్దండి. ఎందుకంటే ఆడంత దరిద్రం కేమియో ఎవడు ఇవ్వలేదు ప్రభాస్ అన్నకి. 5 మినిట్స్ కూడా లేడనా. వస్తాడు ప్రభాస్ అన్న, ఏదో 2 డైలాగులు కొడతాడు, వెళ్ళిపోతాడు. అయినా సంతోషమే. ప్రభాస్ అన్న కోసం ఇంతమంది ఫ్యాన్స్ బుక్ చేసుకొని, ఫ్యాన్ షోలని టికెట్లు బుక్ చేసుకొని వస్తే 5 నిమిషాలు చూపిస్తున్నాడు అన్న. ఏంది నా 5 నిమిషాలు నా కరెక్ట్గా వేసుకుంటే 5 నిమిషాలు అంటాడు. పేరుకు మాత్రము ఇంకా మంచు విష్ణుకి చెప్పేది ఏమంటే, పేరుకు మాత్రము కన్నప్ప పేరు పెట్టినాడు. లోపల మొత్తం ఐటమ్ సాంగ్స్. అదేదో ఆ మోహన్ బాబు వచ్చేటప్పుడు అయితే జైలర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తా అంటాడు. అది హాలీవుడ్ సినిమా అనుకున్నాడా, భక్తి సినిమా అనుకున్నాడా? ఇంకా నాకు కోపం వచ్చేస్తుంది. ఇంకా ఆ ప్రభాస్ అన్నని ఏమి కానీ చూపించలేదు. దయచేసి మీకు ఓపిక, సీరియల్ చూసే ఓపిక ఉంటే 3 గంటలు మేము కూర్చోగలము అంటే ఈ సినిమాలో కూర్చోండి. లేకపోతే టికెట్లు తీసుకున్నా కూడా క్యాన్సిల్ చేసుకొని ఇంట్లో జండు బాంబు పూసుకొని పనుకునేసేయండి. అంతే నేను చెప్పేది కన్నప్ప గురించి. మహాభారతం సీరియల్ అయినా బాగుంటుంది కన్నప్ప సినిమా కన్నా. అది ఏంది నా, వస్తాడు ప్రభాస్ అన్నకి ఒకసారి ఇట్లా చూపిస్తాడు. అంత పెద్ద హీరోని మీరు పెట్టినప్పుడు ఆ హీరోకి తగ్గ ఎలివేషన్స్ ఉండాలా. ఒక అంత పెద్ద 1000 కోట్ల హీరో, స్టార్ హీరోని పెట్టినాడు. అంత పెద్ద ఎలివేషన్స్ ఇవ్వకుండా ఏదో 2 మొట్ట డైలాగులు పెట్టేసి ఊరికే ప్రభాస్ పేరు చెప్పి పబ్లిసిటీ చేసుకొని ప్రభాస్ అనే లేకుండా చేసినాడు. ఫ్యాన్ షోలు బొక్క, టికెట్లు బొక్క, వాళ్ళకి బ్యానర్లు బొక్క, టైం వేస్ట్ మొత్తము. దయచేసి మీకు ఓపిక ఉంటే కన్నప్ప సినిమాకి రండి. కాజల్నా అసలు ప్రభాస్ని చూపించలేదంటే కాజల్ నేను చూపిస్తున్నా. స్టార్టింగ్ లో అయ్యి ఇట్లా చూపించేసి 2 నిమిషాలు కూడా లేదు, 1 నిమిషం ఉంటుంది కాజలో. 2 డైలాగులు ఇచ్చినాడు అంతేనా. నిజంగా నేను ఓపెన్ గా చెప్పాలంటే నేను వచ్చిందే ప్రభాస్ కోసము, కాజల్ కోసం. నా ఇద్దరు లేరు. సోదన్న బాగా చూపించినాడా అంటే అదే చెప్తే కదా. వాళ్ళు కన్నప్ప భక్తి పేరు పెట్టి లోపల ఐటమ్ సాంగ్స్ 2 ఐటమ్ సాంగ్స్ పెట్టినాడు. భక్తి సినిమాలో ఐటమ్ సాంగ్స్ అవసరమా? 2 ఐటమ్ సాంగ్స్ పెట్టినాడు. మళ్ళీ రొమాంటిక్ సాంగ్స్ పెట్టినాడు. మళ్ళీ రొమాన్స్ కూడా వీళ్ళకి. రొమాన్స్ ఒకటి, మళ్ళీ భక్తి సినిమాలో రొమాన్స్ ఒకటి, మళ్ళీ ఆ ముగ్గురు మోహన్ లాల్ వచ్చేటప్పుడు అది జైలర్ మ్యూజిక్, మోహన్ బాబు వచ్చేటప్పుడు జైలర్ మ్యూజిక్ వేస్తాడు. ప్రభాస్ అన్న వస్తే ఉత్త శివలీల అని ఒక మ్యూజిక్ వేసి వదిలేస్తాడు అంతేనా. అది ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచిది, ఆడియన్స్ కి మంచిది. నీ రేంజ్ ఇక్కడ లేదన్నా, నీ రేంజ్ ఎక్కడో ఉంది. అలాంటిది ఇలాంటి వాళ్ళతో కలిసి అది పోగొట్టుకోకూడదునా. జై రెబల్ స్టార్, జై రాజాసాబ్. పార్ట్ ఏం లేదు నా, దబ్బైంది. సెకండ్ పార్ట్ పర్వాలేదు, చూడొచ్చు. ప్రభాస్ అన్న వాళ్ళు 40 నిమిషాలు చెప్పినారు. విష్ణు అన్న 40 నిమిషాలు అన్నా. దీంట్లో 5 నిమిషాలు కూడా లేదన్నా. ట్రైలర్లో ఎంత చూపించినాడు అంతేనా. అది ఒక హట్టు మేము అంతే. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ టికెట్ 10 గంటల షో బుక్ చేసుకున్నాము. ఎందుకు మళ్ళీ ఫ్యాన్ షో పోయినాము? ప్రభాస్ అన్న కోసం పోయినాము నా. మళ్ళా సినిమాలో ప్రభాస్ అన్న తక్కువ పెట్టినా అన్న. సినిమా దబ్బింది. ఫస్ట్ పార్ట్ దబ్బిన్నా, సెకండ్ పార్ట్ పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు. సెకండ్ పార్ట్ పోవచ్చు. యాక్టింగ్ ఏమన్నా అంతంత ఓవర్ చేసిన చాలా. బాహుబలి పెట్టేసినాడు అంత సీన్లు. డబ్బింగ్ బాహుబలి సీన్స్ పెట్టేసినాడు. అనుష్కకి ప్రభాస్ బాణం తీసాడు, అది ఆ సీన్ కూడా పెట్టేసినాడు. మళ్ళా తమన్నా సీన్ కూడా పెట్టేసినాడు. తమన్నాకి పట్టుమచ్చేస్తారు కదా, అదంతా సీన్లు పెట్టేసినాడు. అంతా బాహుబలి డబ్బింగ్ కొట్టేసినాడు. ఒకటి చెప్పేది ఏమంటే, ఫస్ట్ హాఫ్ మొబైల్ చూసుకోండి. సెకండ్ హాఫ్ లో కూడా ఒక 25 నిమిషం 25 మినిట్స్ వచ్చి 5 నిమిషాలు ప్రభాస్ అని ఉంటాడు. వచ్చే కన్నప్ప సినిమా ఫస్ట్ ఆయన పీక్స్. అసలు ఈ సినిమా అసలు ఎక్కనే లేదు. సెకండ్ హాఫ్ లో లాస్ట్ ఒక 15 మినిట్స్ అంతే, దాని మించి ఏం లేదు సినిమా. నిజంగానే మోహన్ లాల్ పర్వాలేదు, జస్ట్ ఒక 5 నిమిషాలే. 5 నిమిషాల కంటే ఎక్కువ పెద్ద యాక్టర్స్ 5 నిమిషాల కంటే ఎవరు ఉండరు. ప్రభాస్ అన్న కూడా లేడు అసలు. 5 నిమిషాలే చెప్తాను. మెయిన్ లీడ్ రోల్స్ అంతా 5 నిమిషాలు తప్ప ఎవడు పెట్టినా. ఈ విష్ణు అంతా సినిమా మొత్తం ఆయనే ఉన్నాడు. ఎందుకు
పర్వాలేదు. మిగతా వాళ్ళు అంటే ఇంకా చెప్పుకునేదానికి ఇంకా ఈయందే ఉంది. ఈయందే తప్ప ఏం లేదునా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన తప్ప ఏం లేదు. వీళ్ళు ట్రోల్స్ గురయ్యేదంటే ఇట్లా సినిమాలు తీసేది వల్లే. జైలర్ బీజింగ్ కొట్టినాడు ఎందుకు? ఐటమ్ సాంగ్లు రొమాన్స్లు ఇన్ని పెడితే ఇది డెవోషనల్ సినిమానా ఐటమ్ సాంగ్ల సినిమానా ఇది? అనిరుద్ధ్ డిఎస్పి ఎంతమంది కొట్టినారు తెలిసిన? అన్ని మ్యూజిక్లు కొట్టినారు. ప్రతి ఒక్క సినిమా రీమిక్స్ ఇది. ఆ డైలాగ్స్కే లేచి వెళ్ళిపోతాను సినిమాలో థియేటర్లో. అంటే అంతంత చీప్ డైలాగులు కొడితే ఎవడన్నా ఉంటాడా? సినిమా కాదు ఇది. సీరియల్ కూడా వర్కౌట్ కాదునా. అంత డిసప్పాయింటెడ్. ఇప్పుడు 10:45కి టికెట్ బుక్ చేసుకున్నాం బ్రో మల్లాపాలని. నేను పాత ఎప్పుడు ఇంటర్వెల్ అయిపోయిన 10 నిమిషాల తర్వాత పాత కరెక్ట్గా ఒక 5 నిమిషాలు ఉంటాడు. ఆ 5 నిమిషాలు చూసుకొని బుక్ చేసుకున్నాం, వెళ్ళిపోతాం. ఒక 5 నిమిషాలు చూస్తాం, వచ్చేస్తాం, అంతేనా. ఇంకా ఏందో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఇది. ఎందుకంటే చాలా మంచి ఖర్చు, మంచి క్యాస్టింగ్, సినిమా పెద్ద బడ్జెట్. మెయిన్ ఖర్చు గురించి మాట్లాడొద్దునా. ఖర్చు గురించి మాట్లాడొద్దు. న్యూజిలాండ్లో ఒక బీచ్ దగ్గర పోయి మొత్తం సినిమా తీసేసినాడు. ఖర్చు లేదు అసలు. ఒక 20-25 crores ఉంటుంది అంతే. ఇంకా ప్రభాస్కి ఎట్లో కాల్లో ముళ్ళో ముక్కి సినిమాలో తీసుకున్నారు. అది ఏమి స్టార్టింగ్లో ఫస్ట్లో చెప్పినప్పుడు 10 నిమిషాలు అన్నాడు. రాను సినిమాకి హైప్ తగ్గుతా అంటే ఒక 20 నిమిషాలు అన్నాడు. 30 నిమిషాలు 45కి వచ్చినాడు. మళ్ళీ నిన్న కూడా 20 నిమిషాలు అన్నాడు. మొత్తం హాఫ్ అన్ అవర్లో ఒక 3 minutes అంతే. 3 minutes అంతే. మీకు ఆ డైలాగ్స్ అంతే, కొన్ని 3 minutes డైలాగ్స్లో చూపించినాడు అంతే. అక్కడ ఒకటి పండింది అంతే స్టోరీ. ఇంకా ఏమంటే ఎట్లా ఎలివేషన్ లేదు, ఏమి లేదు. ఎలివేషన్ లేదు. ప్రభాస్ ఉండే ఎలివేషన్ అంతే. ఆడ కట్అవుట్కి క్యారెక్టర్ బాగానే ఉంది. లుక్ బాగుంది. ఆ లుక్ బాగుంది. ఎందుకంటే బాహుబలి అప్పుడు ఫుల్ హెయిర్స్ లో చూసినాం కదా, అట్లా బాగా తీసినాడు. అది ప్రభాస్ ఉన్న కోసం వచ్చారు. డిసప్పాయింటర్ ఓకే కాదని చెప్పట్లా. కథ పరంగా మూవీ లవర్ పరంగా కథ పరంగా ఎలా ఉంటుంది? భక్త కన్నప్ప అనేది సీరియల్లో అయితే బాగుంటుంది బ్రో. అది ఫస్ట్ హాఫ్ అయితే మెంటల్ టార్చర్. అది ఫస్ట్ హాఫ్ గా. సెకండ్ హాఫ్ పర్లేదు, ఏం లేదు అసలు, ఏం లేదు. సెకండ్ హాఫ్ పర్లేదు బ్రో. సెకండ్ హాఫ్ ఒక 20 minutes తర్వాత నుంచి బాగుంది. ఇప్పుడు మోహన్ లాల్ సీన్ చూపినారు, అది కూడా బాగుంది. ఇంటర్వెల్కి ఒక 5 నిమిషాల ముందు, మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత 5 నిమిషాలు మోహన్ లాల్ది, అది బాగుంది. బెస్ట్ అంతా మోహన్ బాబు. అండ్ నేను వినింది ఏంటంటే మన అక్షయ్ కుమార్ కాదు, ఇంకో అక్షయ్ కుమార్ ఏం లేదు బ్రో. అది ఊరికే ఫార్మాలిటీ పెట్టినారు అంతే. ఇంకా అంతే. ఇంకా జనాలు ఇంకా సాయి చిత్ర హౌస్ఫుల్ బోర్డు పెట్టినారు, ఏఎస్ఆర్ హౌస్ఫుల్ పెట్టినారు. ఇంకా హౌస్ఫుల్ బోర్డు పెట్టినారు. బాగుంటున్నారు. క్లైమాక్స్ బాగుంది బ్రో. లేదు క్లైమాక్స్కి నేను పేరు పెట్టాను. ఎందుకంటే క్లైమాక్స్ ఈ సినిమాకి హైలైట్ అవుతుంది. ఒక ప్రభాస్ సీన్స్ తప్ప మళ్ళీ క్లైమాక్స్ హైలైట్ అవుతుంది. మంచి విషయం యాక్టింగ్ చేసినాడు బ్రో. క్లైమాక్స్ పోవచ్చు బ్రో, వర్తుంది. ఏమంటే మళ్ళీ ప్రభాస్ సీన్స్ క్లైమాక్స్ కోసం పోవచ్చు. క్లైమాక్స్ కోసం పోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ టార్గెట్ ఈ సినిమా. ఫ్యామిలీ చూడలేరు బ్రో, చూడలేరు. ఇంకా ప్రభాస్ ఉన్నాడని ఓపెనింగ్స్ ఒక 25 కోట్లు 30 కోట్లు రావచ్చు. ఒక వీకెండ్ వరకు ఆడొచ్చు బ్రో. పెద్దవాళ్ళు ఆడియన్స్ వస్తారు కదా, వాళ్ళకి ఏంటంటే కృష్ణరాజు గారు మైండ్ లో ఉంటారు. ఆ సీన్లు అన్నీ ఉంటాయి. అది నేను చూడలేదు బ్రో. చూడలేదు నేను అసలు. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చింది ప్రభాస్ ఉన్నాడని. ఎందుకంటే ప్రభాస్ లేకపోతే అసలు వచ్చే ఇంట్రెస్టే ఉంటుంది నాకు. డిసప్పాయింట్మెంట్. సెకండ్ హాఫ్ బాగుంది బ్రో. నేను చెప్పాను సెకండ్ హాఫ్ ఒక క్లైమాక్స్ వరకు అయితే సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే క్లైమాక్స్ 15 minutes బాగుంది. మిగతా అది ఏమీ బాగాలేదు. 15 minutes మంచు విష్ణు బాగానే చేసినాడు యాక్టింగ్. నేను యాక్టింగ్ చెప్పట్లేదు, నేను చెప్తాను ఏదేమంటే స్టోరీ. ఒక భక్తి కాన్సెప్ట్ మీరు తీసుకున్నప్పుడు ఆ భక్తి గురించి భక్తి బ్యాక్గ్రౌండ్లే కొట్టాలా, భక్తి పాటలే పెట్టాలా. కానీ దాంట్లో రొమాన్స్లు, ఐటమ్ సాంగ్లు అవంతా అవసరం లేదు. ఐటమ్ సాంగ్స్ అంటే హీరోయిన్ రొమాంటిక్ సాంగ్స్ అవసరం లేదు. హీరోయిన్ రొమాంటిక్ సాంగ్స్ భక్తి సినిమాల్లో అవసరం లేదు. మీరు ఒక భక్తి సినిమా కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టే తీయాలని నేను కోరుకుంటున్నాను. అంతేనా ఇది?